ఇదే నిజామాబాద్ జిల్లాలో ఒక కుర్మ ఆయన, ఏది ముత్రాస్ ఆయన, ఒక ముత్రాస్ ఆయన, ముదిరాజ్ ఆయన రెడ్డి అమ్మాయిని ప్రేమించిండు. రెడ్డి అమ్మాయిని ప్రేమిస్తే ఈ రెడ్లంతా కలిసి ఆ ప్రేమించిన అబ్బాయి వాళ్ళ అమ్మని తీసుకుపోయి చెట్టు కట్టేసారు. చెట్టు కట్టేసి విపరీతంగా కొడితే ఆ పిల్లగాడు, ఎవరైతే ప్రేమించిన ముదిరాజు పిల్లగాడు ఉందో, పేరు మార్చుకొని, చిన్నారెడ్డిగా పేరు మార్చుకొని నక్సలైట్లలో కలిసిండు. నక్సలైట్లలో కలిసి మావోయిస్టు పార్టీలో, నక్సలైట్లలో, జనశక్తిలో పనిచేసి వచ్చి ఏమేం చేసిండు, ఏం కథ, అసలు ఒక రెడ్డి అమ్మాయిని ప్రేమిస్తే ఆయన కుటుంబం పైన ఎలాంటి దాడి జరిగింది, ఈ అన్నిటినీ కూడా ఆయన నేరుగా నిజామాబాద్ నుంచి బండేసుకొని నా దగ్గరకు వచ్చిండు. వచ్చి మాజీ మావోయిస్టు, అన్న నేను మీ పార్టీలో చేరాలనుకుంటున్నా అన్నాడు. ఎందుకు చేరాలనుకుంటున్నావు అని చెప్పి కొన్ని ఆయనతో మాట్లాడడం జరిగింది. మాట్లాడితే ఆయన చాలా ఆసక్తికరమైన విషయాలు, రెడ్లు ఎట్లా మోసం చేస్తారనేది, మావోయిస్టులలో ఉండి కూడా ఎట్లా మోసం చేస్తారనేది అతను చెప్పడం జరిగింది. ఇది మట్టి మనిషి అని ఒక యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు అంటే దీంట్లో ఈ మట్టి మనుషుల వెతలు, కథలు అన్నిటినీ నేనే దగ్గరుండి తీసుకొస్తా ఉన్నా. మట్టి మనిషి, ఈ మట్టి మనిషిని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అసలు ఏంది మట్టి మనిషి గోస? ఒక మాజీ నక్సలైటు, రెడ్డేమను ప్రేమించిన మాజీ నక్సలైటు పరిస్థితి ఏడికొచ్చింది ఒకసారి మనం చూద్దాం. ఇగో ఆ మైక్ తీసుకో. మా అమ్మని తీసుకుపోయి యాప్లెట్ కట్టేసి కొట్టాడు. ఎవరు రెడ్లా? రెడ్డి. ఇప్పుడు ఇందులోకి వచ్చిన తర్వాత ఏమేమి పనులు చేసినాం, ఇలా కట్టిన తర్వాత చాలా మంది పట్టినాము. ఎప్పుడన్నా కాల్చినావా? మరి కాల్చిన మాకు పోలీసు తుపాకీ చేత పట్టి ఇలా క్షణానికి దొరికితే ఏమవుతుంది? చంపేస్తారు. ఎన్ని రోజులు పని చేసిన దళంలో? పీపుల్స్ వార్లో 2 సంవత్సరాలు చేసిన. రెడ్డిలంతా పీపుల్స్ వార్లో పనిచేస్తుంది. ఈ మనకు న్యాయం ఏడు జరుగుతుంది, న్యాయం జరగాలి. ఈ ప్రతి సమస్యలో అడ్డు వచ్చేది. కూలీ రేట్లు పెంచమంటే నీకెందుకు? గ్రామంలో ఉండేటువంటి రెడ్లు మోసం చేస్తున్నారని మీరు వాళ్ళ మీద ఎదురు తిరగాలని మీకు చెప్పారు. అప్పుడు వాళ్ళేమో వీళ్ళు కూడా రెడ్లే కాబట్టి వాళ్ళని ఏమనొద్దని నీకు చెప్తే పంచాయతీ. అప్పుడు వెళ్ళిపోయారు. మీ దళం చేతులు ఎంతమంది చనిపోయి ఉంటారు? మా దళం చేతులు దాదాపు. అవునా? ఎందుకు చంపారు? ఇవాళ రాత్రి 7 గంటలకు ఈ మట్టి మనిషికి సంబంధించినటువంటిది, మట్టి మనిషికి సంబంధించి ఇది యూట్యూబ్ ఛానల్ మట్టి మనిషి. అది ఒకసారి లింక్ ఆడ పెట్టండి. ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటివే కాదు, ఇంకా చాలా 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 దారుణమైనటువంటి స్టోరీలను మీ ముందుకి తీసుకురావాలని నేను డిసైడ్ అయినా. యాక్చువల్గా నేను ఇంటర్వ్యూలు చేయకపోతుంటే, కానీ కొందరి అంశాలను తీసుకురావాలి మళ్ళీ అన్న ఉద్దేశంతో ఇంటర్వ్యూ కాదు, చిట్ చాట్ చేస్తూ ఉన్న వాళ్ళ సమస్యలు తెలుసుకునేటువంటి క్రమంలో. సో ఇక్కడ మట్టి మనిషి అని చెప్పి ఇగో ఇలా ఉంటుంది, మట్టి మనిషి అని చెప్పి. దీంట్లో మట్టి మనిషి అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీకు చాట్ బాక్స్ లో కనిపిస్తుంది, ఇక్కడ మన ఛానల్ అది. దాన్ని ఒక్కసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇదే మట్టి మనిషి ఛానల్లోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి సంబంధించినటువంటి పర్సన్ ఉన్నాడు కదా, అంటే సేమ్ అట్లాగే ఉండేటువంటి మనిషి ఉన్నాడు కదా, ఆ మనిషికి సంబంధించినటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి చిట్చాట్ ఉంది. అసలు నిన్న మార్నింగ్ తీసుకొచ్చిన కదా, నిన్న ఆయన ఒక కోరిక కోరిండు, మళ్ళా నాకు నీ వీడియోలు చూస్తున్నందుకు ఒక ఫోన్ కావాలంటే ఫోన్ కొనిచ్చడం జరిగింది. హుషారు దేనికో చెప్పారు. దేనికంటే ఏదో చెప్తున్నా చెప్తే ఎటు వచ్చినా ఎట్లా 4 హైదరాబాద్కి వచ్చిన. దేనికోసం? మల్లన్న కోసం. ఏ మల్లన్న? తిరుమల మల్లన్న కోసం. అవునా? మల్లన్న పిలిచి ఏమన్నాడు ఇక ఈరా అని చెప్పి నాకు. ఏమన్నాడు? ఏ పని చేస్తా అని చేసిన అని చెప్పి నాకు. ఇప్పుడు కొన్ని రైతులు చేస్తున్నావు, అప్పుడు పని చేస్తున్నావు, సంగతి నువ్వు సేమ్ అట్టే ఉన్నావు కదా,
వెంకటరెడ్డి రూపంలో ఉన్నావు కదా దాన్ని బట్టి వేసాను ఇస్తున్నాను చెప్పి అంటే ఈ ఫోన్ ఇప్పించిరా? ఫోన్ కూడా నాకు మళ్ళీ సాయం ఇప్పించాను. ఎందుకు నీ దగ్గర ఫోన్ లేదు? ఫోన్ ఉండే చూపెట్టు సార్. చిన్న ఫోన్ అది పని చూపెట్టు సార్. చూపిస్తాను. చిన్న ఫోన్ అది. ఈ ఫోన్ తీసేసి పెద్ద ఫోన్ ఇప్పించు. పెద్ద ఫోన్ ఇప్పించాము మళ్ళీ సాయం. అంతేనా? నేను మళ్ళీ సాయం వస్తాను. మళ్ళా నాకేం చెప్పాలనుకుంటున్నా మరి? ఇక మళ్ళీ ఏముంది అవి లైవ్ చెప్పాలి ఆయన చెప్పాలి దేవుడు అని చెప్పుకోవాలి. సంతోషం నాకు మళ్ళా ఇప్పించానని జీవితాన్ని నాకు తలుచుకుంటాను నేనే. దాన్ని జీవితాన్ని మర్చిపోలేదు. మళ్ళా నండి వరకు వెళ్ళి మళ్ళీ మేమే అదే అంతే. ఆయన ఎంత గట్టి తీసుకొచ్చుకుంటూ సంతోషం. గది విషయం అందుకోసం నాకు అంత హుషారు ఉంటుంది. అట్లే వచ్చాడు. ఇదే ఛానల్లో మీకు ఇక్కడ వస్తుంది. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇవాళ 7 గంటలకు ఒక రెడ్డి అమ్మాయిని ప్రేమించిన ముదిరాజు బిడ్డ జీవిత గాథ ఏం జరిగింది, ఎక్కడి వరకు వచ్చింది, క్యూ న్యూస్ కోసం ఆయన గతంలో ఎన్నిసార్లు ఫోన్ చేసిండు, ఆ తర్వాత నన్ను ఎత్తుక్కుంటూ మోటార్ బైక్ వేసుకొని నిజామాబాద్ నుంచి వచ్చి కూర్చొని వెయిట్ చేసి నేను మళ్ళీ నన్ను పర్సనల్ కలవాలని చెప్పి కలిసినట్టు. అంటే ఇక్కడ రెడ్లేమో బీసీల పైన దాడి ఎట్లా చేసిరు, సేమ్ ఇక్కడ కాదు నక్సలైట్లలో కూడా రెడ్లు ఏం చేసిరు, రెడ్ల ఆధిపత్యం ఎట్లా ఉందనేది కూడా చాలా క్లియర్గా చెప్పిండు. ఈయన ఎవరైతే ఉన్నారో ఒక రెడ్డి అమ్మాయిని ప్రేమించి వాళ్ళిద్దరు ఏకాంతంలో ఉన్న వేళ రెడ్లంతా పోయి పట్టుకోవాలని ప్రయత్నం చేస్తే ఆయన పారిపోతే ఆ రెడ్డి ఆమె ఏం చెప్పిందంటే నగలు ఎత్తుకపోయడానికి వచ్చిండు అని చెప్పితే వాళ్ళ అమ్మని తీసుకుపోయి రెడ్లంతా వేప చెట్టు గట్టేసి విపరీతంగా దారుణంగా కొడితే ఏం జరిగింది, ఆ తర్వాత ఆయన నక్సలైట్లలోకి ఎలా పోయిండు, ఎట్లా వీళ్ళ భరతం పట్టిండు అనేది ఒక సినిమాని మించిన కథ అయినది. ఇవాళ 7 గంటలకు మనకి ఈ మట్టి మనిషి అనేటువంటి ఈ మట్టి మనిషి అనే యూట్యూబ్ ఛానల్ ని అందరికి కూడా సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత కూడా ఏంటంటే షేర్ చేయండి, విస్తృతంగా షేర్ చేయండి. ఇక నేను ఒక్కొక్క మనిషి గాథను ఇందులోకి తీసుకొచ్చి మీ ముందు పెడతా.